హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను కార్తిక బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటున్నానండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కాకపోతే కార్తీక పౌర్ణమి అయిపోయాక ఈ వీడియో అయితే వస్తుంది. ఏమీ అనుకోవద్దు, వీడియో అయితే ఎడిటింగ్ వల్ల అయితే కొద్దిగా లేట్ అయిపోయిందండి. కార్తీక పౌర్ణమి అయిపోయినాకే ఈ వీడియో వస్తుందని నాకు కూడా తెలుసు. ఎడిటింగ్ చాలా లేట్ అయిపోయింది. అందువల్లనే అయితే ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను మీ అందరికైతే. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చూసినాకైతే ఎలా ఉంది ఏంటనేది అయితే కామెంట్ చేయండి. ఎలా ఉందో కూడా నాతోనైతే షేర్ చేసుకోండి. మీరు అందరూ అయితే కార్తీక పౌర్ణమి రోజు అయితే గుడికి వచ్చామండి. మార్నింగ్ అయితే 2కి అయితే లేసాము. ఇంట్లో పనులు ఉంటాయి కదా, మళ్ళీ గుడికి వెళ్ళాలని హడావిల్లో అయితే ఇంట్లో అయితే ఏం షూట్ చేయలేదు. డైరెక్ట్గా గుడికి అయితే వచ్చేసాము. అక్కడే బాబాయ్ అయితే కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ పసుపుతోటి అలుకు పెట్టేసి ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత ప్రమిదలు అయితే వెలిగించుకున్నాను. ఉసిరికాయలు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అవన్నీ ఉసిరికాయలు అన్ని ఒత్తులు అయితే వేసుకొని దీపాలు ముట్టించుకుంటారు కదండి. నేను కూడా ఒక దాంట్లో రెండు అయితే వేసి వెలిగించుదామని అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. ఇక్కడైతే ఉసిరికాయలలో అయితే రౌండ్ ఒత్తులు ఉంటాయి కదండి, అదైతే మర్చిపోయాను. ఈ ఒత్తులతోటి రౌండ్గా చేసి అయితే ఉసిరికాయల మీద పెట్టేసుకొని దీపం అయితే వెలిగించుకున్నానండి. ఎలాగో అలాగైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ అంతా అయిపోయినాకనే మళ్ళీ నేనైతే షూట్ చేసుకున్నాను వీడియో. మీరు అనుకోవచ్చు పూజలో ఉండి కూడా వీడియో షూట్ చేశారనేసి. మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి నేనైతే వీడియో అయితే మళ్ళీ షూట్ చేస్తున్నాను. గుడి దగ్గర అయితే కొద్ది క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. వీలు కుదిరినప్పుడు అయితే వీడియో తీస్తూనే ఉన్నానండి. మీ అందరికీ నా లైఫ్ స్టైల్స్ అనేది షేర్ చేసుకోవాలనేసి చాలా మంచిగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఇయర్ అయితే ఇంటి దగ్గర తులసి కోట దగ్గర వెలిగించుకొని మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తానండి. వరదల వల్ల తులసి కోట మొత్తం ఖరాబ్ అయిపోయింది. నేను కూడా తులసి మొక్కనైతే పెంచలేదుగా, ఇంట్లోనే పూజ చేసుకొని బయటకైతే టెంపుల్కి అయితే వచ్చాము. అక్కడే వెలిగించుకుందాం అనేసి నేను మా తోటికోడలు వచ్చామండి. మా పాప కూడా, మా తోటికోడలు వాళ్ళ పాప, మా తోటికోడలు, మా పిల్లలు కలిసి అందరం అయితే వచ్చేసాం. ఏదో అలా మేము ఎప్పుడు ఎలా జరుపుకుంటామో అలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. బయట ఉసిరి చెట్టు దగ్గర అయితే దీపాలు వెలిగించుకున్నాక మళ్ళీ ఒకసారి అయితే టెంపుల్ లోపలికి వెళ్ళి దేవుడిని కూడా దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ శివుడు ఇంకా కొన్ని దేవతలు అయితే చాలా కొత్తగా అయితే దేవతలు అయితే ఉన్నారు. దేవతల నేమ్స్ ఏంటి కూడా నాకు తెలియదు. కాకపోతే అయితే మీకు వీలున్నప్పుడల్లా ఆ దేవతలను అయితే చూపిస్తుంటాను. మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఇక్కడ నుంచే మీకు ఏమైనా కోరికలు ఉంటే కూడా మొక్కేసుకోండి. ఆ శివుడు అయితే మీ అందరి కోరికలు అయితే నెరవేర్చాలని ఎప్పుడు కోరుకుంటానండి. నేను కూడా అదే కోరుకుంటానండి. నాకైతే పేర్లు అయితే తెలియదు, మీతోనైతే షేర్ చేసుకున్నాను. వాళ్ళనైతే నేను దేవతలందరినీ కూడా అక్కడ ఒక 5-6 అయితే ఉన్నాయి. టెంపుల్స్ అన్నీ దగ్గర లోపలే కానీ పక్కపక్కన ఉంటాయండి. ఇక్కడైతే శివుడికి అయితే అభిషేకం చేస్తున్నారు. నేను అదే కొద్దిగా వాళ్ళు ఎవరు చూడనప్పుడైతే కొద్ది యాడ్ చేస్తున్నాను. మళ్ళీ టెంపుల్ లోపల వీడియో తీస్తే ఏమన్నా అంటారేమో అని ఒక గిల్టీనెస్ తోటి అయితే కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నానండి. ఇదైతే గుడి ఎదురుంగండి పెద్ద నంది ఉంటుంది, చాలా బాగుంటుంది. పక్కన కోనేరు కూడా ఉంటుంది. అదైతే చూపించడానికి వీలు పడలేదండి, కొద్దిగా చీకటిగా ఉంది. ఇగో చూశారు కదా, పౌర్ణమి వల్ల అలా మనకు అనిపిస్తుంది తప్ప చీకటిగానే ఉందండి. ఇది బయట టెక్చర్ అయితే ఇట్లుంటుంది. గుడి అయితే మొత్తం మంచిగా ఉంటుంది. అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుని అయితే వచ్చినాం ఇంటి దగ్గరికి. మార్నింగ్ అయితే లేచినప్పుడు అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే 2కి లేచినా కాబట్టి షూట్ చేయలేదు. దబదబా వెళ్ళాలి అనే కంగారులో అయితే ఇక పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇవైతే కొండెక్కిపోయినాయి. ఇంకోటి శివయ్య దగ్గర అయితే దీపం అయితే ఉండిపోయింది. ఆవు నెయ్యితోటి అయితే దీపం పెట్టేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి మిరియాలు వేసి టీ పెట్టాను. పిల్లలకు కొద్దిగా దగ్గులు జలుబులు ఉన్నాయనేసి ఉప్పలమ్మ దగ్గర కూడా పెట్టుకున్నాను, చూపిస్తా. ఉప్పలమ్మ గుడి దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నా, పక్కనే ఉంటుంది. ఇట్లయితే కంప్లీట్ చేసి ఈరోజు అయితే మార్నింగ్ వెళ్ళేసాం కదా, పనులన్నీ అయిపోయినాయి. మా వారు కూడా అంటే 9కేనండి, మార్నింగ్ 9 కల్లా వెళ్ళిపోవాలి. మార్నింగ్ 9 కల్లా వెళ్ళిపోవాలి అనేసి వచ్చేటప్పుడు అయితే నాకు టిఫిన్ తీసుకొచ్చారు పిల్లలకు. నాకైతే మేమైతే అది తినేసి వంట చేశాను. వెళ్తున్నాడు డ్యూటీకి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టేశాను.
మా ఆయన్ని పంపించేసాక అయితే నాకైతే ఏమీ పని లేదు. ఆ రోజు మొత్తం ఎడిటింగ్గా ఉంటే ఆఫ్టర్నూన్ వరకు వెయిటింగ్ చేసుకుంటూనే ఉన్నానండి. చాలా లేట్ అయిపోయింది ఒక వీడియో పెట్టేసరికి అయితే. ఇప్పుడు ఈ వీడియో కూడా చాలా లేట్ అయిపోయింది. ఎడిటింగ్ కొత్త కదా నేర్చుకొని, అంటే వచ్చు, కాకపోతే ఇంకా కొద్ది మంచిగా చేద్దాం అనేసి అయితే ఒక ఉద్దేశంతో లేట్ అవుతుంది వీడియో అయితే. ఇదేంటంటే ఫ్రిడ్జ్ అయితే చాలా క్లమ్జీగా అయితే ఉందండి. ఎందుకంటే చదరడం వచ్చినప్పుడు దీంట్లోకి వచ్చినప్పుడు చదిరి పెట్టాను. 1 మంత్ అవుతుంది. బాగా ఎక్కువ నాకు పప్పులు బయట తాలింపు గింజలు ఉంటే కూడా పురుగు పడుతున్నాయని అన్నీ దాంట్లోనే పెట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ కూరగాయలు కానీ, కొత్తిమీర, ఆకుకూరలు లాంటివి, పెరుగు ఇలాంటి అన్నీ దాంట్లోనే చదరడం వల్ల మొత్తం క్లమ్జీనెస్ అయిపోతుంది. అది ఫ్రిడ్జ్ అనేది అట్లా అయిపోతుంది. కర్రీస్ అయితే నేను క్యారెట్ ఫ్రై, ఇప్పుడైతే టైం వచ్చి 1:22 అవుతుందండి. ఇప్పుడు తింటున్నా నేను అన్నము మార్నింగ్ నుండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, పనులన్నీ అయిపోయినాయి, మ్యాక్సిమం అయిపోయినాయి. మార్నింగ్ ఎప్పుడో పిల్లలు వెళ్ళిపోయిండు. మా వారికి కూడా ఇవాళ డే డ్యూటీ, అందువల్ల అయితే 9కి వెళ్ళిపోయిండు. కాకపోతే ఇవాళ పని ఏం లేదు, కాకపోతే ఎడిటింగ్ చాలా టైం పట్టింది నాకు. ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాను, అదే టైం సరిపోయింది నాకైతే. ఇంత టైం పట్టింది. యూట్యూబ్ అంటే ఏందో అనుకుంటారు, యూట్యూబ్ వీడియో తీసేసి పెడతారంటారు, కానీ చూడండి నేను కరెక్ట్ 10:30కి 10కి కూర్చున్నాను ఎడిటింగ్కి. ఇంత టైం అయిపోయింది. అంటే అప్లోడ్ చేసేసాను, అది అప్లోడ్ అవుతున్నప్పుడు, వీడియో అప్లోడ్ అవుతున్నప్పుడు నేను థంబ్నెయిల్స్ ఇట్లా చేసుకుంటూ కూర్చున్నాను. అందుకే ఇంత టైం అయిపోయింది. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే ఆన్లైన్లో తీసుకున్న టాపు. అన్నం పెట్టుకున్న తినేస్తిగా. అసలు పొద్దున్న టైం లేదు మా వారు వచ్చినప్పుడైతే, అంటే వంట చేయడానికి రారు కావచ్చు. ఆఫ్టర్నూన్ వస్తారేమోనని నేను లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. వచ్చారు సడన్గా, వచ్చేసరికి దెబ్బ ప్రిపేర్ అయితే చేసేసిన ఎట్నో అట్లా. చప్పగా ఉంది, అసలు ఎవరు చెప్పలేదు. అంటే కారం లేదు. మా వారు తిన్నారు కానీ చెప్పలే. ఆయనకు లేట్ అవుతుందని ఏదో అలా తినేసి వెళ్ళిపోయాడు. తిన్నాక బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. యాక్చువల్లీ చెప్పాలంటే అన్నం తిన్నాక వీడియో షూట్ చేస్తా అన్నా కానీ షూట్ చేయలేదండి. ఇక సెల్ చూసుకుంటూ కొద్దిగా ఎడిటింగ్ పని ఉంటుంది చేసుకుంటూ, మళ్ళీ కొద్దిగా అయితే ఆ పని చేసుకుంటూ ఉండిపోయిన తర్వాత అయితే కొన్ని షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసిన. ఇంకో బాబు వచ్చిండు, మేమిద్దరం పడుకుని పోయినాము. పెద్ద బాబు నేను స్కూల్కి వెళ్ళలే కదా పెద్ద బాబు. ఇప్పుడే చాలాసేపు అవుతుంది లేచి, కాకపోతే పని చేసుకుంటూ ఉన్నాను. ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నా, చూపిస్తా. వ్లాగ్ అనేది మీతో కొద్దిగానే షేర్ చేసుకున్నానండి. నాకైతే ఆ రోజు టైర్డ్గా అనిపించింది, అందుకనేసి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి.